హైదరాబాద్‌కి 1 ½ అవర్, 2 అవర్స్ డ్రైవ్‌లో సన్‌రైజ్ స్పాట్ ఉందని మీకు తెలుసా? ఈ వీడియోలో మనం అదే చూడబోతున్నాం. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా మిగతా వీడియోస్‌ని కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సన్‌రైజ్ స్పాట్ చూద్దాం అనుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు డెఫినెట్లీ స్టార్ట్ ఎర్లీ. సో మీరు కనుక ఈ ప్లేస్కి సమ్మర్స్లో వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా టైంకి స్టార్ట్ అవ్వాలి. బికాస్ సమ్మర్స్లో సన్‌రైజ్ టైం 6 ఆర్ 6:30 అయితే మీరు డెఫినెట్గా ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. సో మేము వింటర్స్లో వెళ్ళాం కాబట్టి మాకు అనిపించిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, అకార్డింగ్ టు గూగుల్ సన్‌రైజ్ 6:30 కని ఉంది, కానీ మేము అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి ఆబ్వియస్లీ ఒక 30 మినిట్స్ లేట్ అయ్యాం అనుకున్న టైం కన్నా. బట్ వింటర్ ఫర్దర్ మోషన్లో ఉంది. సో వింటర్ వల్ల సన్‌రైజ్ కాస్త లేట్ అయింది. సో ఇవాళ మనం వెళ్తున్న ప్లేస్ ఏంటి అంటే అనంతగిరి హిల్స్. సో అనంతగిరి హిల్స్ ఈజ్ ట్రెక్కింగ్ ప్లేస్ అనొచ్చు, ఫ్యామిలీతో పిక్నిక్ ప్లేస్ అనొచ్చు, ఎర్లీ మార్నింగ్ లాంగ్ డ్రైవ్స్ అనొచ్చు, ఆర్ సన్‌రైజ్ స్పాట్ అనొచ్చు. సో అనంతగిరి హిల్స్ అన్నప్పుడు ఏంటంటే దీనికి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో మేబీ దిస్ టైమ్ నేను అనంతగిరి హిల్స్ అని వెళ్తే నేను వెళ్ళిన స్పాట్ మైట్ బీ డిఫరెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం ఐ విజిట్. సో మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి వింటర్స్ దట్టు మీరు చూస్తే కనుక సిటీ నుంచి బయటికి వెళ్ళే కొందుకి ఫాగ్ అనేది చాలా పెరిగిపోతూ వచ్చింది. సో మేక్ ష్యూర్ మీరు కనుక ఫ్యామిలీతో కార్లో వెళ్తుంటే కార్కి కానీ ఆ వెహికల్కి కానీ ఖచ్చితంగా ఫాగ్ లైట్స్ ఉండేలా చూసుకోండి. వింటర్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఆఫెన్ దట్ ఫాగ్ ఖచ్చితంగా ఉంటుందని. సో మీరు టైం చూస్తే కనుక 6 అవుతుంది, బట్ మేము 4:30కి స్టార్ట్ అయినప్పుడు ఎంత చీకటి ఉందో అంతే చీకటి ఉంది. సో 6:30కి సన్‌రైజ్ అని చెప్పిన మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 7 అట్లా అయింది. సో ఆ రోజు చలిగా ఉండటం వల్ల సన్‌రైజ్ కూడా కొంచెం డిలే అయిందనమాట. సో ఈ ఫాగ్లో డ్రైవ్ చేస్తుంటే మీరు ఇంకా ఫస్ట్లో అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్క చోట ఫాగ్ ఎంత డెన్స్గా ఉందంటే రోడ్ ఉందా లేదా ఆర్ ఎటు ఉంది రోడ్ అనేది కూడా తెలియలేదు. సో కంప్లీట్గా గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అయ్యి ఓకే దిస్ ఇస్ రోడ్ అని మేము చాలా స్లోకి వెళ్ళాం. సో ఇది వచ్చేసి మేము స్టాప్ చేసిన వ్యూ పాయింట్ దగ్గర సన్‌రైజ్ వ్యూ ఇలా ఉంది. సో మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి యాజ్ ఐ సెడ్. సో మేము జస్ట్ అక్కడ వెహికల్ పార్క్ చేయగానే వీ వర్ ఏబుల్ టు ఎవిడెన్స్ దిస్. అండ్ వింటర్స్ కాబట్టి మనకు తెలుసు దేర్ విల్ నాట్ బీ మచ్ ఆఫ్ ద గ్రీనరీ, బట్ చుట్టూతో ఉన్న లొకేషన్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఆ సన్‌రైజ్ ఆ వైబ్ అంతా చాలా బాగుంది. సో ఎస్కేపింగ్ ద సిటీ క్యాస్ అలా బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. విత్ ఫ్రెండ్స్ ఆర్ మేబీ విత్ ఫ్యామిలీ, సో ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే వెహికల్లో వెళ్తే ఫాగ్ లైట్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ వింటర్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే షూ, కొంచెం గ్రిప్ ఉన్న షూ వేసుకొని వెళ్ళండి బికాస్ స్లిప్పరీగా ఉంటుంది కొంచెం సాయిల్. సో అందుకని షూ మస్ట్ అండ్ షుడ్. సో మీరు ఇమాజిన్ చేయొచ్చు గ్రీనరీగా ఉండే సీజన్లో ఇంకా బాగుంటుంది, బట్ మెయిన్ పర్పస్ ఏంటంటే సన్‌రైజ్ చూడడం. సో అదైతే వింటర్స్లోనే బాగుంటుంది అని అనిపించింది. సో యా, హియర్ ఆర్ ద వ్యూస్ ఆఫ్ ద అనంతగిరి హిల్స్. అండ్ ఇక్కడి నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్తుంది ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ అ ట్రెక్, బట్ అక్కడ ఏంటంటే మనకి ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం యాక్చువల్గా. సో ఆ వ్యూ పాయింట్ ఏంటంటే 3 స్టేర్స్లో మనకు ఒక వ్యూయింగ్ పాయింట్ ఉంది. దాన్ని మనం పైకి వెళ్ళి మొత్తం వ్యూని డీటెయిల్గా చూడవచ్చు. సో అక్కడ దాకా వెళ్ళే ఈ జర్నీ అనేది ఒక స్మాల్ ట్రెక్ లాగా అనమాట. సో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్తే అసలు అర్థం కూడా కాదు. సో నేను చెప్పిన వ్యూయింగ్ పాయింట్ ఇదే. సో దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ ఆ ట్రెక్లో. చాలా దగ్గర ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక దిస్ ఇస్ ద ప్లేస్ ఎక్కడ మనం పార్కింగ్ చేసాము.
సో ఇక్కడొచ్చేసి ఆ వ్యూయింగ్ ప్లేస్. సో ఇక్కడ దాకా మనం నడుచుకుంటా వచ్చి పైకొచ్చి మొత్తం వ్యూ ఒకసారి చూడొచ్చు. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. సో ఈ ట్రెక్లా చేయడానికి ఈ ప్లేస్ దాకా వచ్చి వెళ్ళడానికి పర్ పర్సన్ 10 రూపీస్ ఆర్ 30 రూపీస్. సో అదనమాట. అండ్ ఇదే ఆ ప్లేస్ మొత్తం కవర్ చేయడానికి 3 లెవెల్స్లో ఉంటుంది. అండ్ యా, దట్స్ ఇట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక రోజుకి వెరీ నైస్ డెస్టినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్